పెట్రోల్ బంక్ దగ్గర అయితే కామెడీ అయిపోయిందండి ఇప్పుడు. ఎందుకంటే అది పెట్రోల్ ఓపెన్ చేసే ఆ ఢక్కన్ మాకు తీయడం రాలేదు. అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి అవ్వలేదండి ఈరోజు. అక్కడ చూడండి ఎంత బాగుందో క్లైమేట్, ఏదో కింద. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అయితే బయట జరగబోతుంది. 2 రోజుల నుంచి చెప్తున్నాను కదా బయట చేద్దామని బ్లాగ్. ఈరోజు అయితే వెళ్తున్నా, అంటే ఈరోజు నేను పని ఉండే వెళ్తున్నానులేండి. లోన్ అయితే కట్టాల్సింది, అదే ఈఎంఐ కట్టాల్సి ఉంది బ్యాంక్లో. వెళ్తున్నాను బ్యాంక్కి. ఇంకా ఏమో నేను బ్యాంక్ కూడా ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ తీయించుకోవాలి. అందుకని 2 పనులు వాళ్ళు చేసుకుందామని వెళ్తున్నాను. నాతో పాటు అయితే మా మేనత్త కూతురు అయితే వచ్చేస్తుంది. తనే బండి నడుపుతుంది చూడండి. అండి సబ్స్క్రైబ్ చేయండి. అయితే బ్యాంక్ వెళ్ళి కలుద్దాం అక్కడ. బ్యాంక్ అయితే వచ్చేసామండి. ఈరోజు ఏంటో బ్యాంక్ ఖాళీగానే ఉంది. తొందరగా అయితే పని అయిపోయింది చూడండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడైతే పని అయిపోయిందండి నాకు. అక్కడ చూడండి ఎంత బాగుందో క్లైమేట్, ఏదో కింద పడుతున్నట్టు ఆకాశంలో నుంచి. భలే ఉంది అది చూడ్డానికి, ఎంత బాగుందో. కితచ్చాయి నీకు नीचे पड़े ना रे. మేము ఫస్ట్ చాలా సార్లు వచ్చాము ఇక్కడికి. వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు అయితే అస్సలు బాగుండేది కాదు. ఇప్పుడేమో రోడ్డు వేశారు, 2 నెలల నుంచి వేశారు. అప్పుడు చెప్పుకునే వాళ్ళం రోడ్డు ఎప్పుడు వేస్తారో అని, నేను మా మేనత్త కూతురు. ఇప్పటికైతే రోడ్డు వేసేసారు. ఇప్పుడు కొంచెం రావడానికి వెళ్ళడానికి బాగుంది. ఈ సందులో లేకపోతే అస్సలు ఎంత గతుకులు అన్నీ ఉండేవి. బండి నడపాలంటేనే భయం వేసేది. ఇప్పుడు బాగుంది ఈ రోడ్డు. మేము వచ్చేటప్పుడు ఎంత ఎండ ఉందో అండి, ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది. మేము వెళ్ళేలోపు వర్షం పడిపోతే చాలు. మాకు పెట్రోల్ అయిపోయింది అనుకుంటా, పెట్రోల్ వేయించుదాము. నాకైతే అది తీయడం రావట్లేదు. మా నాన్న బండి ఇప్పటి వరకు మేము అది అసలు తీయలేదు. పెట్రోల్ బంక్ దగ్గర అయితే కామెడీ అయిపోయిందండి ఇప్పుడు. ఎందుకంటే అది పెట్రోల్ ఓపెన్ చేసే ఆ ఢక్కన్ మాకు తీయడం రాలేదు. ఢక్కన్కు కేకతెక్క ఢక్కన్ ఓపెన్ చేయడం మాకు రాలేదు. అయితే మా నాన్న ఫోన్ చేసేలోపు పక్కన ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ వచ్చి తీశారు. ఇంకా పెట్రోల్ అయితే వేయించుకొని ఇంకా ఎస్బీఐ బ్యాంక్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కేబిఎన్ కాలేజ్ దగ్గర, అక్కడికి వెళ్దాము.
బ్యాంక్కి అయితే వచ్చేసామండి మేము. ఇప్పుడు అందులో ఏసీ ఉంటుంది, కొంచెం సేపు అయినా చల్లదనంలో కూర్చోవచ్చు. ఇదండి బ్యాంక్కి అయితే వచ్చేసాము. SBI. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. అయితే జిరాక్స్లు తెచ్చుకోమన్నారు, జిరాక్స్లు అయితే తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి అవ్వలేదండి ఈరోజు, రేపు రమ్మన్నారు. మళ్ళీ ఫీల్ అవుతున్నా నేను, అకౌంట్ ఓపెన్ అయిపోయిద్దేమో ఈరోజు అనుకున్నా, కానీ ఈరోజు అకౌంట్ అయితే ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ రేపు అయితే రావాలంట, పొద్దున్న 10ంటికి రమ్మన్నారు. రేపు వచ్చేద్దాం మరి అయితే. రేషన్ షాప్కి అయితే వచ్చానండి, రేషన్ కూడా తీసుకొని వెళ్ళిపోదామని, కానీ అది కూడా లేదు, తాళం వేసేసింది. అది కూడా ఇంకా రేపేనండి, ఏంటో ఇవాళ. నవరంగ్ ఫుడ్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏమైనా చల్లగా కొంచెం తాగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా అందులో నుంచి అయితే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత క్లైమేట్ అంతా ఎంత చల్లగా అయిపోయిందో. వర్షం పడితేమో అనుకుంటున్నా. నేనైతే అక్కడ ఇది సాల్ట్ సోడా ఒకటి కొనుక్కున్నా. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇప్పుడే ఇంటికి వచ్చామండి, రాగానే వర్షం స్టార్ట్ అయింది. నేను అదే దువా చేసుకుంటూ ఉన్నా, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత వర్షం పడాలి అని. చూడండి వర్షం అయితే పడుతుంది, బాగా పెద్ద వర్షమే పడిద్దేమో. ఇప్పటికి కొంచెం లైట్గా పడుతుంది వర్షము. ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అల్లా హాఫీజ్.